Divine morning, dear students, youth of India and the world. Welcome all to ధ్యాన యువ. DVM గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమం ద్వారా యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది. అంటే లైఫ్ స్కిల్స్. మనం లైఫ్ స్కిల్స్, లైఫ్ లెసన్స్ అందరి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. సక్సెస్ఫుల్ పీపుల్ నుండే నేర్చుకుంటూ ఉంటాం. అసలు సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో చేసే ఫార్ములాస్ అన్నీ కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే ఎస్క్యూ మీద రన్ అవుతుంది. మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్, ఎస్క్యూ అంటే స్పిరిచువల్ కోషంట్. అలనాడు 90sలో ఐక్యూ, తర్వాత సిక్యూ కాన్ఫిడెంట్ కోషంట్, తర్వాత ఈక్యూ ఎమోషనల్ కోషంట్, ఇప్పుడు ఎస్క్యూ స్పిరిచువల్ కోషంట్ లేకుండా. స్పిరిచువాలిటీ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం. ఆ రూట్స్ ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఇది మనం గమనించి ఈరోజు లైఫ్ లెసన్స్ ఫ్రమ్ లార్డ్ శివ. నిన్ననే మనం శివరాత్రి జరుపుకున్నాం. ఎన్నో విషయాలు తెలుసు, చిన్నప్పటి నుంచి వింటున్నాం. సినిమాలు చూస్తూ రాత్రంతా గడపాలని మాత్రమే విన్నాం. కానీ జాగరణ అంటే మన స్పైన్ని స్ట్రేట్గా పెట్టి ఉంచడం వల్ల ఆ రోజు రిలీజ్ అయిన కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం అని ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ ద్వారా మనకు అందించబడుతుంది. సర్వైవల్ నుండి సూపర్ కాన్షియస్నెస్కి ఎదగడానికే శివరాత్రి అని తెలుసు. మరి వారి నుండి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఏంటివి ఇవాళ తెలుసుకుందాం. నిన్న సాధన చేసాం, ఇవాళ పాఠాలు నేర్చుకుందాం. ఆల్రైట్. సో ఈ పాఠాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ దశరథ్ రామరెడ్డి గారు. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దశరథ్. నమస్తే సార్. సో వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. సో శివరాత్రి అంటే ఎవరెవరు అనుకున్నారు, కానీ అసలు ట్రూత్ ఏంటి? సర్వైవల్ అంటే ఫుడ్ని, నిద్రను జయిస్తూ కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అయ్యే రోజు ఆత్మ జాగరణ అనేది స్పిరిచువల్గా తెలుసుకున్నాం. సో దెన్ వాట్ ఆర్ ద లైఫ్ లెసన్స్? వండర్ఫుల్. సో శివ అంటే శాంతం, పీస్. శివ అంటే రౌద్రం, శివ అంటే జ్ఞానం, శివ అంటే నైపుణ్యం, శివ అంటే కరుణ, శివ అంటే రణం. సో శివాయాన్ని ఆయనకి ఒక శివుడి యొక్క యూనిక్నెస్ ఏంటంటే రాముడు ఆయన్ని పూజిస్తాడు, రావణుడు ఆయన పూజిస్తాడు. వావ్, అది సంగతి. యా, అందరికీ కరుణ కటాక్షం ఇస్తారు ఈయన. ఎస్. సో ద యూనిక్నెస్ ఆఫ్ డివైన్ మాస్టర్, ఓకే, మాస్టర్ ఆఫ్ మాస్టర్స్, ఆది దేవుడు. ఎస్. సో ఇక్కడ చూడండి, మనం రామాయణంలో తీసుకుందాము. నిజం, రావణాసుడు పూజించాడు. ఓకే, ఆ పవర్స్ అన్ని అట్లనే వచ్చాయి. రాముడు పూజించారు. ఓకే, రాముడు మనకి ఎలా ఉండాలో ఆయన ఒక రోల్ మోడల్, ఎలా ఉండకూడదు రావణాసుడు రోల్ మోడల్. అంటే ఇద్దరు కూడా శివుని ఆరాధించారు, ఒకే ఎనర్జీని తీసుకున్నారు. దాని వాడే నేచర్, వాడే దాంట్లో చేంజ్ వచ్చింది. ఎస్. సో దట్ ఈస్ శివతత్వం అనాలి, ఇంకోటి ఏమనవచ్చు. సో శివ అంటే సత్యం, శివ అంటే జాగృతం, జాగరణ. అందుకే శివరాత్రి జాగరణ అని మీరు అన్నారు కదా సార్, చాలా అద్భుతమైన పదం సార్ మీరు వాడింది. సో శివ అంటేనే జాగరణ, మేలుకొని ఉండడం, సత్యం తెలుసుకొని ఉండడం, సత్యంతో మేల్కోవడం, సత్యంతో మేల్కోవడం, చీకటి నుండి వెలుతుకు మేల్కోవడం. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే కొందరు శివ అంటే చీకటి అని అంటారు. అసలు ప్రపంచంలో ఉన్నదే చీకటి అని అంటారు మరి కొంతమంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం ఉన్నది చీకటిలోనే కదా, అక్కడి నుంచే బయటకు వస్తాం. సో శివ అంటే చీకటి, జననం టు మరణం, చీకటి నుండే చీకటికి, మరణం దాకా కూడా చీకటి కదా, అంటే కళ్ళు మూసుకుంటూ ఇంకోటి అన్నట్టు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చారు అనుకోండి, వేరే విషయం అది. బట్ మనమైతే యువతరం ప్రస్తుతాన్ని మనం తీసుకోవాల్సింది శివ ఒక ఐడియాలజీ, ఒక తత్వం, ఒక ఫిలాసఫీ, ఒక వే ఆఫ్ లివింగ్ అనమాట. బోలెడ్ లైఫ్ లెసన్స్ ఉన్నాయి సార్. వే ఆఫ్ లివింగ్, అది ఇంపార్టెంట్. యా, ఇప్పుడు అదేంటి అని క్వశ్చన్ వేసుకోకుండా అసలు ఏం నేర్చుకోవాలి? ఎస్. ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్లో ఒక సైంటిస్ట్ ఇది చెప్పాడు, ఎందుకు చెప్పాడు, దేనికి చెప్పాడు, ఎందుకు కనుక్కున్నాడు, ఇవి అడిగాం కదా. ఆయన ఈ ఫార్ములా ఇచ్చాడు, ఇది అక్కడ అప్లై చేయి, ఇది యాపిల్ కింద పడితే ఆయనకు ఆలోచన వచ్చిండు, ఇది ఫిలాసఫీ. సపరేట్గా డెఫినేషన్ చదువుకొని ఎలాగైతే కంటిన్యూ అవుతున్నావో ఆయన కూడా ఫిలాసఫీ ఇచ్చాడు కదా. అంతే కదా సార్. రైట్, ఓకే. అంటే చరిత్రకారులు బహుశా ఒకసారి ఎగ్జాగరేషన్ కూడా చేసి ఉండొచ్చు కొన్ని విషయాల్లో.
ఇప్పుడు ఎట్లా అంటే సార్, నవలలు సృజనాత్మకంగా ఉంటాయి. అవును, కళాపోషణ లాగా ఉండాలి కదా. ఇప్పుడు ఆ బాలుడు చెట్టు కింద కూర్చున్నాడు అనేది ఒక సింపుల్ సెంటెన్స్ అనుకోండి. రచయితలు ఎలా చేస్తారంటే, సంధ్యా సమయంలో గాలి జోరుగా వీస్తున్న వేళ, ఆకాశం మబ్బులు అయిన సందర్భంలో, చెరువులో చిన్న చిన్నపాటి చినుకులు పడుతున్న సమయంలో బాలుడు మదిలో మెదిలింది ఒక ఆలోచన. అది ఇంత సృజనాత్మకంగా రాస్తారు. అంతే కదా, దట్ ఈస్ అ క్రియేటివిటీ. సో బహుశా చరిత్రలో మన శివుడి గురించి కూడా అలా కాస్త సృజనాత్మకంగా కల్పించి ఉండొచ్చు. కానీ అన్ని ట్రూతే, Yeah. చెప్పే వేలో క్రియేటివిటీ ఉంది, చెప్పింది ట్రూత్, ఎసెన్స్ మనం తీసుకోవాలి. రైట్, అంతే. వండర్ఫుల్, వండర్ఫుల్, ఇది బాగుంది. సో మనం అది తీసుకోకుండా మిగిలినది తీసుకుంటారు. అంటే మెయిన్ క్రక్స్ లేదా కోర్ ఎలిమెంట్ తీసుకోకుండా, అంటే ఉదాహరణకి చాక్లెట్ ఉంది, మనం చాక్లెట్ చూడట్లేదు, పైన ఉన్న రేపర్ ఏంటి, ఏ కలర్ ఉంది, కలర్ ఏంటి, దాన్ని ఎవరెవరు బ్రాండ్ చేస్తున్నారు, బ్రాండింగ్ ఎవరు చేస్తారు, దాని లాంగ్వేజ్ ఏంటి, ఇంకోటి ఏంటి, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తాం. సో బాగుంది. రేపర్ ఇంపార్టెంట్ కాదు, రేపర్ కొన్ని నార్మల్ గానే ఉంటాయి. అప్పుడు ఇప్పుడు ఆశా చాక్లెట్ అట్లనే ఉంది, కానీ లోపల టేస్ట్ దానిలాగా ఉండదు. సో ఇప్పుడున్న కాలంలో మామూలుగా ఓకే పైన ఉన్న కవరే ఒక మెయిన్ ఇంపార్టెన్స్ అయిపోయింది, ఎందుకంటే అది చూసే కొనాలని లేదని డిసైడ్ అవుతున్నారు కాబట్టి. సరే, అది వేరే సంగతి అనుకోండి. సో శివ అనేది ఒక ఐడియాలజీ, ఒక విధానం. ఉదాహరణకి సింపుల్గా జీవించాలనుకునే వాళ్ళు, లేదా ఏకాంతంగా గడపాలనుకునే వాళ్ళు, లేదంటే తమ ఏంటో తమ తెలుసుకోవాలనుకునే వాళ్ళు, ఒక ఐడియల్ ఫిగర్గా చూసే వ్యక్తి లేదా చూసే ఒక ఎనర్జీ సోర్స్ శివుడు. మామూలు దాన్ని ఇంట్రోవర్షన్ అని అంటారు. ఇంట్రోవర్షన్ అని అంటే అది మనం జనరల్ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని వాడతాం కదా సార్. అది ఇంట్రోవర్ట్ అని అంటే నెగిటివ్ పదం అయిపోయింది చాలా మందికి. నేను ఎవరితో మాట్లాడినబ్బా ఇంట్రోవర్ట్, అది కాదు. ఒక్కసారి అది కూడా ప్లస్సే. యాక్చువల్లీ ఇంట్రోవర్షన్ అంటే ఇంట్రో, లోపలికి వెళ్ళే గుణం. ఎగ్జాక్ట్లీ, ఆలోచించగలగడం, తనతో తను ఉండడం ఇంట్రోవర్షన్. సో శివుని యొక్క తత్వంలో ఇది ఒక పాయింట్ ఉంటుంది, ఇంట్రోవర్షన్ ఉంటుంది. ఎక్స్ట్రోవర్షన్, మరి శివ గణాదులు అందరితో ఉంటాడు ఆయన, బయటికి అన్నిటికీ అందరికి చెప్తారు, గైడ్ చేస్తారు కదా. నంది లేదంటే ఇంతమంది గణాలు ఉన్నారు కదా, మరి అంటే ఒక్క శివుడిలోనే ఇంట్రోవర్షన్ ఉంది, ఎక్స్ట్రోవర్షన్ కూడా ఉంది. అంటే మనం ఏకాంతంగా గడపాలి, అలాగే సమూహంతో గడపాలి. ఈ రెండు ఒక పాయింట్స్ మనం నేర్చుకోవచ్చు సార్ మన శివతత్వం నుండి. అంటే బిఫోర్ కాలేజ్ స్కూలు నీతో నువ్వు ఉండాలి, ఆఫ్టర్ కాలేజ్ స్కూల్ నీతో నువ్వు ఉండాలి, కాలేజీలో ఉన్నప్పుడు ఎట్లాగో ఉన్నావు, ఎప్పుడు అందరితోనే ఉండాలి, అది విడిచిపెట్టి మొబైల్లో కూడా ఉండాలి కాదు, నీతో కూడా నువ్వు ఉండాలని నేర్పిస్తున్నాడు ఆయన. అవును, 100%. అది కూడా రైట్ పీపుల్తో ఉండాలి, నువ్వు ఉండడం కూడా రైట్ పీపుల్తో. రైట్ అసోసియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే నీతో నువ్వు ఉన్నప్పుడు తెలుస్తుంది ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండద్దు. అంతే కదా, అంతే రైట్. యా, సో అది ఒక అనాలిసిస్ అవసరం. టూ మచ్ అనాలిసిస్ బహుశా కష్టమేమో కానీ, బట్ బేసిక్ అనాలిసిస్ అయితే అవసరం. ఏంటి అది ఎలా వస్తుంది? వెన్ యువర్ మైండ్ ఈజ్ కామ్. మనం జడ్జ్మెంట్ ఎప్పుడు చేయగలుగుతామని అంటే పైన లోడ్ తక్కువ ఉన్నప్పుడు. ఇక్కడ లోడ్ ఎక్కువ ఉంది, లగేజ్ ఎక్కువ ఉంది, మనం అసలు జడ్జ్ చేయలేం. అంటే ఐ మీన్స్ డెసిషన్ కూడా తీసుకోలేం. ఇప్పుడు నా మీదే నెత్తి మీద బరువు పెట్టారనుకోండి, ఒక 10 kg 20 kgs, మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, సార్ నా దృష్టిలో ఆ బరువు మీద ఉంటుంది కానీ మీరు అడిగిన ప్రశ్న మీద ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ బరువు తగ్గించుకోవాలంటే అప్పుడప్పుడు ఈ మీరు చెప్పిన టైమింగ్స్ ప్రకారం చిన్న బ్రేక్ తీసుకోవాలి. చిటికలు వెళ్ళి రావద్దు, బ్రేక్ తీసుకోవాలి. వెళ్ళి సేమ్ శివుడు ఏదైతే చేస్తారో ఆయన ధ్యానం చేస్తారు, ఏకాంతంగా సమయం గడుపుతారు, అలాగే ఫ్యామిలీకి కూడా టైం ఇస్తారు. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. పార్వతికి టైం ఇస్తారు, గణపతికి టైం ఇస్తారు, కార్కే మొత్తం లోకాల్లో ఉన్న అందరికి టైం ఇస్తాడు కదా. ఈజ్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఒక ఈనాడు ఈ ఆధునిక కాలంలో ఉన్న ఒక వ్యక్తికి కావచ్చు, లేదంటే ఒక నార్మల్ సిటిజన్కి ఎలా ఉండాలో ఈయన చూసి తెలిసిపోతుంది. ఒక ఇన్స్పిరేషన్. మనం సైన్స్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ప్రోటోటైప్ అని అంటాం దాన్ని, లేదంటే ఇండెక్స్ అని అంటాం, లేదా ఇంకో రకంగా చెప్పాలంటే ఒక బేస్ అని అంటాం, ఐడియల్ పర్సనాలిటీ అని అంటాం. ఐడియల్ పర్సనాలిటీనే కానీ మనం ఇడియల్స్ ని మాత్రమే పూజించే దగ్గర ఆగిపోయాం.
ఐడియల్గా ఆదర్శంగా తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఐడియాస్ తీసుకోవాలి, ఐడియాల్స్ తీసుకోవాలి. తీసుకోవాలి అని ఐడియల్స్ మీద వేసేసి అయిపోయింది శివరాత్రి అంటే కాదు. Yes. అది ఫస్ట్ స్టెప్. విద్యార్థులు కూడా అంత ఈజీగా దాంట్లో ఎసెన్స్ ఉన్నది ఇట్లా చేస్తే వస్తుందని నమ్మరు. అదే కానీ ఏం చేస్తే వస్తుంది అనేది ఇప్పుడు ఒక లైఫ్ లెసన్స్ తీసుకుంటూ వస్తుంది. ఎగ్జాక్ట్లీ వండర్ఫుల్. అంటే అన్ని క్వాలిటీస్ కలగలిపి ఉన్నవారే లాడి శివ. అంతే. రైట్. నెక్స్ట్ లైఫ్ లెసన్. ఎస్. సో చాలామంది లైఫ్ గురించి రకరకాల అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటారు. అరే లైఫ్ అంటే ఏం లే, అన్ని వదిలిపెట్టిపోవాలి, లేదా లైఫ్ అంటే ఏం లే, జియో ఎంజాయ్ మస్తు తిన్నామా, ఓకే కానా పీనా సోనా, ఓకే ఈ టైప్ ఆలోచిస్తారు. బట్ ఒక్కసారి ఈ ఇటువైపు ఈ ఐడియల్ వైపు ఈ ఐడియాలజీ వైపు ఆలోచిస్తే నాలెడ్జ్, ఆయన లెర్నింగ్ అండ్ షేరింగ్ ద నాలెడ్జ్, ఓకే గెయినింగ్ ద నాలెడ్జ్, షేరింగ్ ద నాలెడ్జ్, ఓకే దీని మీద బాగా ఆయన పట్టుంది. కాబట్టి ధ్యానంలో ఏం చేస్తున్నారు ఆయన? వేదాల గురించి ఎందుకు, శివుడికి వేదాలకున్న కనెక్షన్స్ ఏంటి? వేదాల్లో ఏముంది? వేదాలు ఒక దేశాన్ని ఎట్లా నాశనం చేయాలని ఉందా? లేదంటే ఈజ్ ఇట్ ఏ మాన్యువల్ అబౌట్ ఎ మెషిన్? ఇట్స్ ఎ మాన్యువల్ అబౌట్ మ్యాన్. ఎస్, మ్యాన్స్ మాన్యువల్. ఎలా జీవించాలి, ఎలా జీవించొద్దు, ఏం తినాలి, ఏం తినొద్దు. మామూలుగా మనుస్మృతి అని వేరే పుస్తకాన్ని చెప్తారు. మనుస్మృతి, మనిషి ఎలా ఉండాలి, మన అదేంటి జీవన విధానం ఏంటని ఒక పుస్తకాన్ని చెప్తారు. కానీ వేదాలే పెద్ద మనుస్మృతి. వేదాల నుంచి వచ్చినాయే కదా ఈ వ్యక్తిత్వ వికాస గ్రంథాలు. అది ఎక్కడికి బేస్ ఎక్కడిది? అంతే కదా సార్. వేదాల నుంచే అన్ని గ్రంథాలు వచ్చాయి. అంతే కదా. కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఇది ప్రతి యువత ఆలోచించాలి. రూట్స్. ఒక గ్రేటెస్ట్ బుక్ వచ్చింది, ఒక గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ వచ్చింది అంటే ఏ నుంచి వచ్చింది? ఓకే, జీరో థియరీ నుంచి వచ్చింది. ఎవల్యూషన్, ఓకే క్రమ పద్ధతిలో అది ఎవల్యూషన్ అవుతూ వచ్చింది. సో నాలెడ్జ్ యువతనే కాదు, ఇవి ఇంక్లూడింగ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. మన ఆడియన్స్లో చూస్తున్న అందరు నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం దేంట్లోనూ కిక్ వెతుకుంటాం. కిక్ యాక్చువల్ మనకు కిక్ కావాలి సార్. కిక్ కోసమే అన్ని చేసేది, కక్ వచ్చేదాకా చేస్తాం. కిక్ దేంట్లోనూ కిక్ ఎత్తుకుంటాం మనం. ఉదాహరణకి వండర్లా వెళ్తాం, వావ్ కిక్ అని ఎత్తుకుంటాం. ఓ సినిమా చూస్తాం. ఈ మధ్య రిలీజ్ ఈవెంట్లు ఎక్కువని. సో స్టూడెంట్స్ వెళ్తుంటారు, పోయి నా స్టూడెంట్స్ కూడా కొందరు స్టేటస్లు పెడుతుంటారు, చూస్తుంటాను. ఓకే రిలీజ్ ఈవెంట్స్ అటెండ్ అవ్వడం, సినిమాకి అటెండ్ అవ్వడం కిక్ వాళ్ళకి. లేదా ఏదైనా పండుగ వస్తే అందరు కలిసి గ్యాదర్ అయ్యి ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం, సంథింగ్ లేదా సంథింగ్ కిక్. అంటే అదే ఇప్పుడు రిలీజ్ అంటే పాతగా ఆల్రెడీ నంబర్ ఆఫ్ టైమ్స్ అందరూ చూసి వదిలిపెట్టిన సినిమాను మళ్ళీ చూడడానికి ఇష్టం. కానీ పేరెంట్స్ ఇంతకు ముందు చెప్పిన విషయం చెప్పితే నచ్చదు. ఒక లెక్చరర్ ఇంతకు ముందు విషయం చెప్పితే నచ్చదు. ఒక ఒక ట్రైనరు, ఒక కౌన్సిలరు నువ్వు ఇది చెయ్యాలి, అంతకుముందు నువ్వు ఈ మిస్టేక్ చేసినావు అని పాతది చెప్తే నచ్చదు. పాత సినిమాను రిలీజ్ పోయేతో పోతే మాత్రం నచ్చుతుంది. అది కూడా యూట్యూబ్లో ఉంది కూడా వాళ్ళ. కాబట్టే ఈ లైఫ్ లెసన్స్ తెలుసుకోవాలి. సో వాళ్ళు కిక్ ఎక్కడెక్కడ వెతుకుతారు సార్. ఓకే గొప్ప కిక్ మనకు శివుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, లార్డ్ శివ నుండి నాలెడ్జ్లో ఉంది కిక్. అది కొత్త విషయం తెలుసుకున్నప్పుడు వస్తుంది కిక్. మామూలు కిక్ రాదు, అది నలుగురు నేర్పించడంలో కిక్ ఉంది. ఆ నాలెడ్జ్ తెలుసుకొని నేను ఇంకా నలుగురికి షేర్ చేయడంలో ఉంది కిక్. అయితే మనలో కొందరు క్వశ్చన్ వేస్తారు ఏంటంటే, చేసి ఏం చేయాలి, నేను నేర్చుకొని నేను నేర్పించి ఏం చేయాలి, పోతా ఏదో ఒక రోజు, ఎందాలు ఉంటుందో నాకు తెలియదు, 30కి పోతాను, 40కి పోతాను, 50 నా టికెట్ ఎప్పుడు చినుగుతుందో నాకే తెలియదు, అప్పటిదాకా నేను ఎట్లా ఎంజాయ్ చేస్తాను, మై బాడీ ప్లెజర్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ అని అంటుంటారు. వాళ్ళనే ప్రశ్నించుకోమంటారు. నేను ఏమంటున్నాను అంటే, యూ బికమ్ ద వాట్ టు సే డిఫెన్స్ లాయర్ అండ్ ప్రాసిక్యూటర్. ఎవరు అవసరం లేదు, యూ డోంట్ నీడ్ ఎనీ థర్డ్ పర్సన్. ఉన్నారు కూడా ఆల్రెడీ లోపల ఉన్నారు. అంతే కదా. ఇప్పుడు శివుల్లో ఎన్ని ఉన్నాయో అన్నిట్లో ఉండదు. అంతే కదా. ఇప్పుడు తన లోపల ఏమున్నాయో తనకే తెలుసు. ఒకరు క్వశ్చన్ చేస్తా అంటారు, ఒకరు చూస్తా అంటారు. నువ్వు ఎవరిని పడుకోబెడతానో ఎవరిని నిద్ర లేపుతానో చూసుకుంటే చాలు. మీ లోపలనే బౌలర్ ఉన్నాడు, మీ లోపలనే బ్యాట్స్మెన్ ఉన్నాడు. అమ్మో ఖచ్చితంగా కదా. యువతలో ఇంకెక్కువ ఉంటారు. అది గమనించే చాలు. అది గమనించాలంటే ఈ లైఫ్ లెసన్ తీసుకో. 100% సార్. అల్టిమేట్ థింగ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ కిక్. వావ్, నిజమే. ఒక కొత్త విషయం తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటది. ఇప్పుడు సినిమాలో కూడా మనకి ఏం నస్తుంది, ఒక అద్భుతమైన డైలాగ్ రాగానే అంటాం మనం.
ఆ? అంతే కదా సార్. ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అని. మరి అద్భుతమైన సపలు కొట్టినా అంతే కదా. నీ లైఫ్ లో ఎక్కడ తగ్గుతాను, అంతే కదా. తగ్గేదే లేదు అంటావు. ఎక్కడ తగ్గేదే లేదు, నువ్వు అనుకున్న లక్ష్యంలో తగ్గకు, అంతే కదా. తగ్గేదే లేదంటే ఎదుటి వాళ్ళ మీద గెలవడం కాదు. అదే నేను తగ్గా, నేను ఎదుగుతూ పోతా, నేను అనుకున్నది సాధిస్తా, అక్కడ తగ్గద్దు నువ్వు. నిజం. ఎక్స్పీరియన్స్ చేసే విషయంలో తగ్గొద్దు. మ్మ్. ఓకే, లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఈ ప్లెజర్కి ప్రయారిటీ ఇస్తారంటే మోర్ ఈ జరిగిన లాస్ట్ 20 to 40 yearsలో జరిగిన మార్పు ఏంటంటే సార్, ఎక్స్పీరియన్సింగ్ ద లైఫ్ ఇన్ అన్ ఇంటెన్స్ వే. ఉన్న కాలం మనం ఎంతకాలం బతుకుతామో తెలియదు కదా, ఈ ఉన్నంత కాలంలో ఎంత వీలైతే అంత ఎక్స్పీరియన్స్ చేద్దాం. అది అల్టిమేట్ థింగ్. అసలు జీవితమే ఎక్స్పీరియన్స్ కోసమే. అవును, నువ్వు ఏ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావో ఒకే వైపు చేయకు, ఇది కూడా ఒక వర్షన్లకు రా. అసలు రియల్ ఎక్స్పీరియన్స్ తెలియాలంటే లార్డ్ శివ నుంచి నేర్చుకోవాలి. 100%. రైట్, వండర్ఫుల్. ఏదో ఎస్ ఎక్స్పీరియన్స్, లర్నింగ్, నెక్స్ట్ నాలెడ్జ్, ఆఫ్ కోర్స్ మెడిటేషన్ కూడా. ధ్యానమే మెయిన్. ఎస్, శివుడు అంటేనే ధ్యానము. ఆదిదేవుడు, ధ్యానానికి ఆదిదేవుడు ఎవరంటే ఆయననే. అంతే కదా సార్. యా. సో నేను తరచూ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను చేపిస్తాను ధ్యానం. ఓ 10 నిమిషాలైనా సెషన్లో ఉన్నప్పుడు చేపిస్తుంటాను. కొందరు అడుగుతుంటారు క్వశ్చన్స్, అవసరమా సార్ మాకు ఇది, అవసరమా మాకు ఇది, వీఆర్ హ్యాపీ. వీళ్ళ వరకు 8 to 10 hours, దాని తర్వాత ఓకే కాసేపు సోషల్ మీడియా చూస్తాం, కాసేపు ఏదో మూవీస్ చూస్తాం, ఇంటికి వెళ్తాం, మంచి ఫేవరెట్ ఫుడ్ తింటాం, పడుకుంటాం. మాకు ఇంకేంటి అవసరం లేదు. ఆ హ్యాపీనెస్ కంటిన్యూ కావాలంటే చేయాలి. యా. సో సిస్టమ్ మంచిగా జరుగుతున్నప్పుడు ఓకే గుడ్, కానీ దట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ నా. ఎన్ని రోజులు అదే కదా, ఏది గ్యారంటీడ్ కాదు కదా. 150 లేదా 500 సంవత్సరాల నుంచి ఉన్న చెట్టుకే ఒకసారి పెద్ద గాలి రాగానే కొట్టుకుపోతుంది, దానికి గ్యారంటీ లేదు. జస్ట్ ఐమ్ సింప్లీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. అంతెందుకు సార్, మనం ఒక 100 సంవత్సరాల క్రితం చూసిన కొండలు ఇప్పుడు కనబడట్లేదు. ఏమైతున్నాయి ఆ కొండలు? అఫ్ కోర్స్ మన గవర్నమెంట్స్ రూపం మార్చుకుంటున్నాయి. రూపం మార్చుకుంటున్నాయి. పాజిటివ్ గా చెప్పాలంటే రూపం మారుతుంది. కొండలు కాస్త రూపాంతరం చెందుతున్నాయి, గుట్టలుగా అవుతున్నాయి, గుట్టలు కాస్త ఇప్పుడు అవి స్మాష్ అయినాయి అనకన్నా ఆ రాళ్ళని తీసుకెళ్లి అద్భుతమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి కదా. రాళ్ళు స్మాష్ అవుతూ ఒక క్రియేషన్కి ఉపయోగపడుతుంది. అవును, అంటే ఇక్కడ మనం చేంజ్ అవుతాం అన్న పాయింట్ మనం కదా. అది నువ్వు చేంజ్ అయినప్పుడు ఒక క్రియేషన్కి వస్తుంది కదా. ఒక రాయి తీసేస్తున్నారు, నిజంగా నెగటివే, కానీ అది ఒక అద్భుతమైన ఆవిష్కరణకి దారి తీస్తుంది కదా. సేమ్ ప్లేస్ అదే. సో ఈ చేంజ్ అవుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మార్పు వస్తుంది, పర్మనెంటే, మార్పే పర్మనెంట్. సో అదే స్టూడెంట్ అన్న పాయింట్స్ని తీసుకుంటే ఈ పూటకు ఓకే మీకు నడుస్తుంది, ఈ వారానికి ఓకే మీకు నడుస్తుంది, కానీ నెక్స్ట్ వీక్ కూడా ఇట్లే ఉంటుందో తెలియదు. అలాంటప్పుడు మరి హౌ డూ యూ హ్యాండిల్ ఇట్? మరి ఎందుకు ఇన్ని సూసైడ్స్ జరుగుతున్నాయి, ఎందుకు డిప్రెషన్ ఏంటి, ఎందుకు ఈ యొక్క డైవర్స్ కేసెస్ ఏంటి? నిన్నటి దాకా ఆనందంగా ఉన్నవాడు విత్ ఇన్ 2 days లో చేంజ్, లేదా పొద్దున ఆనందంగా ఉంటేనే వెరీ 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 ఇమీడియట్ గా మూమెంట్ టు మూమెంట్ చేంజ్ అవుతుంది. ధ్యానం ఎందుకు అంటే నీ ధ్యాన సాధనతో మైండ్ కూల్ గా ప్రెసెంట్ లో ఉన్నప్పుడు నీకు ఆ మూమెంట్ లో ఈ హ్యాపీనెస్ ఉంటే కొనసాగుతుంది. లేదు హడ్డులు వచ్చినప్పుడు హ్యాండిల్ చేసే కెపాసిటీ డెవలప్ చేసుకోవడానికి ధ్యానం. 100% అంతే సార్, సింపుల్. అది హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, మళ్ళా నీకే ధ్యానం అనే ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. సో యూత్కి బాగా కనెక్ట్ అయిన ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒకటి సమంత. సో సమంతకి ఆ మధ్య సైకలాజికల్గా ఏదో ఇష్యూ వచ్చిందని అన్నారు. ఎందుకు వచ్చింది ఆమెకు కారణం? సో షీ ఈజ్ అ సెలబ్రిటీ అండ్ మిలియనీర్, డబ్బునే ఇమేజ్ ఉంది, ఏదైనా ఉంది, మరి ఆమెకి ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది? దీపిక పదుకొనకి కూడా వచ్చింది అఫ్ కోర్స్. రెండో ఎగ్జాంపుల్ దినేష్ కార్తిక్, క్రికెటర్. ఇది యూత్కి బాగా తెలుసు. ఓకే, మన ఆడియన్స్ దినేష్ కార్తిక్ అనగానే టక్కన కనెక్ట్ అవుతారు. అతని పర్సనల్ లైఫ్లో ఒక పెద్ద చీటింగ్ జరిగింది. బట్ హౌ దీస్ పీపుల్ హ్యావ్ ఓవర్కమ్? సమంత చెప్తుంది కదా, నేను వారంలో ఒక రోజు మొబైల్స్ అన్ని తీసేసి సైలెంట్లో ఉంటాను, ధ్యాన సాధన చేస్తాను, వెజిటేరియనిజం నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. చూడండి మరి, ఇప్పుడు ఎవరిని సెలబ్రిటీస్ అని స్టేటస్లు పెట్టుకొని గ్రేట్ అంటున్నామో వాళ్ళే ఇటు టర్న్ అవుతున్నారు. అంతే కదా. ఇప్పుడు
డబ్బుని కిక్కిస్తుంది అనేది నిజమైతే డబ్బున్న వాళ్ళందరికీ కిక్ ఉండాలి కదా. ఒక దశలో కక్కొస్తుంది రా బాబు, అది రాకముందు ఏమని చెప్తున్నాం. నీ కిక్ వస్తున్నంతసేపు వెళ్ళు, అంతే కదా. అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళను వాళ్ళు తెలుసుకునే మార్గానికి రావాలి. అదే శివుడు ఎగ్జాంపుల్. అంతే సార్. సింపుల్గా చెప్పాలంటే ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనేటప్పుడు మనకి ఏం చెప్తారంటే, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కస్టమర్ కేర్ కాల్ చేయండి అంటాడు, లేదంటే కాంటాక్ట్ అస్ అని అంటాడు. సో ఇట్లా వాళ్ళని వ్యక్తిని కాంటాక్ట్ చేయాలన్న విషయం మనం వాళ్ళకి తెలియాలి. ఎప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, లేదా మనకి ఏదైనా మన జీవితాన్ని తేడా వస్తే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎవరిని లేదు మెడిటేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. అందుకే అప్పట్లో ఈ కాంటాక్ట్ నంబర్లు, అదే ఈ ఫ్లయర్లు, ఈ సోషల్ మీడియాలో నేను ఇది చేస్తా అని చెప్పడాలు లేవు. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక పండగ వస్తే ఆ పండగ పేరుతో మనకి ఏం కావాలో అప్పటిదాకా మనం ఏం ఫేస్ చేస్తున్నామో అందించారు. ఓ శివరాత్రి పేరుతో, ఉగాది పేరుతో ఆ టైంలో మనం ఏం ఫుడ్ తినాలి అందించారు. ఏ కాంటాక్ట్ నెంబర్ లేవు, ఎవరిని కనుగోవాల్సింది లేదు, కౌన్సిలర్స్ లేరు. అప్పుడు మన మహర్షులే పండగ పేరుతో అందించారు. ఒక్కొక్క పండగలో ఉన్న విశిష్టత, ఆ స్పెసిఫిక్ పండగ రోజు వారిని ఎందుకు మనం దర్శనం చేసుకోవాలనేది తెలుసుకుంటే ఎక్కడ ఏం అక్కర్లేదు అనేది అర్థమైంది. సో లైఫ్ లెసన్స్లో చూస్తే ఆల్ ఇన్ వన్ కలిగి ఉన్న వ్యక్తి మనం ఒక, అందుకే లార్డ్ అంటున్నాం మనం అనేది అర్థమైంది. సో డిస్ట్రాక్షన్కి నిదర్శనం అంటే ఏం డిస్ట్రాక్ట్ కావాలి, అన్నెసరీ డిస్ట్రాక్ట్ చేసుకోవడం. రైట్. ఇంకా నెక్స్ట్ ఇంకేం లైఫ్ లెసన్స్ తీసుకోవచ్చు వారి నుండి? ఎస్ సార్. మామూలుగా ఆధ్యాత్మికత అంటే అస్త్ర సన్యాసం అనుకుంటాం మనం, అస్త్రాన్ని సన్యాసించడం, అన్ని వదిలిపెట్టి పోవడం. ఎస్. కానీ ఆధ్యాత్మికత అంటే అస్త్రాన్ని ఎప్పుడు వాడాలో తెలిసి ఉండడం. అది కథ. యా. సో మొబైల్ని ఇడిచిపెట్టడం ఆధ్యాత్మికత కాదు, ఆ మొబైల్ని ఎప్పుడు ఎలా ఎంతవరకు వాడాలో తెలుసుకోవడం ఆధ్యాత్మికత. వాట్ ఏ డెఫినేషన్. అంతే సార్. ఓకే. సో శివుడు కూడా ఎన్నో యుద్ధాలు చేశారు ఆయన కూడా. సో అసురులకి దేవతలకి జరుగుతున్న మధ్య యుద్ధాల్లో ఆయన కూడా ఉన్నారు. శివపురాణం అనే ఒక గ్రంథంలో ఇవన్నీ చక్కగా వివరించడం జరిగింది. దీంట్లో చాలా అధ్యయనం చేయాల్సింది, ఎవరికి వాళ్ళు అధ్యయనం చేసుకోవాలి. అయితే నేను అర్థం చేసుకున్నది, మనము ఏదో కంప్లీట్గా అన్నీ మూసేసుకొని, షటర్ మూసేసుకొని, ఓకే ఇంకా నాకు ప్రపంచానికి సంబంధం లేదు అనడం తప్పు. నెంబర్ 1. మొత్తం అటే వెళ్ళిపోతా, నేను ఇంకా అక్కడే గడిపేస్తా, గుహలో గడిపేస్తా అనడం తప్పు. మరి ఆయన యుద్ధాలు ఎందుకు చేసిండు? మరి శివుడు యుద్ధాన్ని చేయడం ముందుకు ఎందుకు వచ్చాడు ఆయన? ఇఫ్ హీ ఫీల్స్ దాట్ దిస్ ఈజ్ నాట్ మై జాబ్, ఆయన ఇంకెవరైనా ఎంగేజ్ చేసేచ్చు కదా, మీరు కొట్టుకోండి, నేను పోయి ఏకాంతంగా గడిపేస్తా అని. ప్లే యువర్ రోల్, డూ యువర్ డ్యూటీ. ధ్యాన సాధన చేస్తే ఎప్పుడు ఏ పాత్ర ఎంతవరకు ఎట్లా పోషించాలో తెలుసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. వావ్. సో అంతేగాని అస్త్ర సన్యాసం కాదు చేసింది, మొత్తం వెళ్ళిపోవడం కాదు. ఇది తెలియట్లేదు సార్ చాలా. అంటే ఇటు కళ్ళు మూసుకొని గంటలు సాధన చేశాడు, కళ్ళు తెరిచి తన పాత్ర ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉందో ఆ పాత్రను అద్భుతంగా పోషించాడు. అంతే సింపుల్. ఇప్పుడు డైరెక్టర్ కట్ అన్నప్పుడు అయిపోయింది, ఆ పాత్ర నెక్స్ట్ పాత్రలోకి వెళ్తుంది. అట్లా నడుస్తుంది. కళ్ళు తెరిచినప్పుడు పాత్ర, కళ్ళు మూసినప్పుడు అంతర్గత ప్రయాణం. ఎగ్జాక్ట్లీ. ఇంట్రో వర్షన్, కళ్ళు మూస్తే ఇంట్రో వర్షన్, కళ్ళు తెరిస్తే ఎక్స్ట్రా వర్షన్. ఓకే, అట్లా అనుకోవచ్చు సింపుల్ గా. ఓకే. సో ఇలా మన పాత్ర మనం పోషించాలి, దానికోసం ధ్యానం, ఆధ్యాత్మికత. 100%. వావ్. సో స్పిరిచువల్ యాంగిల్. సో ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే, ఓకే స్టే అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్. బాధ్యత నుంచి దూరం ఉండాలి, అన్ని రావాలి. మరి ఇప్పుడు నాకు కారు కావాలి, అదే పెద్ద ఇల్లు కావాలి, అన్నీ కావాలి, మంచి భార్య కూడా కావాలి, నేనేం చేయాలి? అదే నేనేం బాధ్యత తీసుకో. ఎలా సాధ్యం? నువ్వు చేయవలసింది చేస్తేనే రావాల్సింది వస్తుంది కదా. అండ్ ఇంకొక లైఫ్ లెసన్, స్కిల్ఫుల్. శివుడు, లార్డ్ శివ ఇస్ మెంట్ ఫర్ హై స్కిల్ఫుల్నెస్. ఆయన లయకారుడు అని మనం పిలుస్తున్నాం, లయకారుడు. ఓకే, సృష్టి స్థితి లయకారుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకరు సృష్టిస్తారు, ఒకరి స్థితిగతులు, ఇంకొకరు లయకారుడు అని. సో శివుడు హైలీ స్కిల్ఫుల్, హైలీ స్మార్ట్. అంటే ఎలా అయిపోవచ్చానంటే, తన వర్క్ని కావచ్చు, ఫ్యామిలీని కావచ్చు, సొసైటీని కావచ్చు, ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, సెల్ఫ్ మేనేజ్మెంట్ బాగా తెలుసు.
సెల్ఫ్ మేనేజ్మెంట్ అండ్ పీపుల్ మేనేజ్మెంట్, వర్క్ మేనేజ్మెంట్ కూడా. వర్క్ మేనేజ్మెంట్. వావ్. యా. సో ఇది మనం నేర్చుకోవాలి. మనలో కొంతమంది చాలా ఇన్నోసెన్స్తో ఉంటారు సార్. నేను ఏం చెయ్య, జస్ట్ శివుని ముందర కూర్చుంటా, నేను అడుగుతాను, నేను అన్నీ అడుగుతాను, నన్ను గ్రేట్ పర్సన్ చేయి, నన్ను రిచ్ పర్సన్ చేయి, నన్ను లేదంటే ఇంకోటి చేయి అలా అడిగితే రాదు. ఆయన ఆచరించిన ఆ లైఫ్ లెసన్స్, ఆయన ఇచ్చిన విజ్డమ్ని తీసుకొని ఆచరిస్తే వస్తుంది. ఎగ్జాక్ట్లీ అంతే, ప్రాక్టీస్. ఇప్పుడు వారన్ బఫెట్ లాగా రిచ్ కావాలంటే ఆయన ఫోటోను పెట్టుకొని పూజిస్తే రామ్ కదా. ఆయన ఉపయోగించిన మెథడాలజీని పాటిస్తే రిచ్ అవుతాం. అంతే. లార్డ్ శివ ఇస్ లైక్ ఫాదర్. అంతే, ఫాదర్ దగ్గరికి వెళ్తాం మనం కొన్నిసార్లు అడిగితే, కోర్స్ ఇప్పుడున్న ఫాదర్ ఏంటంటే ఏమన్నా అది ఇస్తారు, పిల్లలు ఏడిస్తారు అన్నట్టు. యా, బట్ లార్డ్ శివ ఈజ్ సమ్టైమ్స్ వెరీ స్ట్రిక్ట్ ఫాదర్. మీరు ఏమన్నా ఆయన ఇవ్వడు కూడా. అదే కదా, ఏం అడిగినా ఇవ్వకపోతేనే ప్రాబ్లం అవుతుంది. అడిగిన ఆయన ఇస్తే మాత్రం హ్యాపీ. అది ఎటు పోతుంది అనేది చూడాలి. ఓసారి వెరీ కైండ్ ఫాదర్, అన్ని రకాలుగా ఉంటుంది. ఓకే, అందుకే ఆయన బోలా శంకరుడు అని అంటారు. అంటే ఎవరికి ఏం అవసరమో అది ఇస్తారు, అది అవసరం లేనప్పుడు నో అని చెప్తాడు. అంతే. సో వెరీ స్ట్రిక్ట్ ఫాదర్ ఆయన. మనం అన్లెస్ మనం ప్రూవ్ చేసుకుంటే తప్పితే ఒకసారి రావు మనకి. డిజర్వ్ అవ్వాలి. అచ్చా, నేను ఇది డిజర్వ్ అన్నప్పుడు ఇచ్చేస్తాను. యా. సో పొజిషన్స్ కూడా ఇప్పుడు చూడండి, పిల్లలు ఇద్దరు ఉన్నారు, కార్తికేయ గణపతి. యా. సో ఇద్దరిలో ఒకరికి ఒక హోదా, ఇద్దరిలో పోటీ. మీకు తెలుసు ఆ స్టోరీ, పోటీ పెట్టారు. సో పోటీ పెట్టి డెసిషన్ తీసుకున్నారు. సో ఆయన ఎవరైతే స్మార్ట్గా ఉన్నారో వినాయకుడికి ఆది పూజ అందుకునే అవకాశం ఆయనకు వచ్చింది. దాంట్లో కూడా అసలు ఇన్నర్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఉంది. ఎస్. ఇప్పుడు తను ఫిజికల్ గా ప్రయాణం చేశాడు కార్తికేయుడు, అన్ని లోకాలు తిరిగాడు, రైట్. ఇతను గణేశుడు తల్లిదండ్రుల చుట్టూ మాత్రమే తిరిగాడు, బారికాయుడు కాబట్టి. సరే, ఈయనకి ఎందుకు అనౌన్స్ చేశాడు? ఈయన అనౌన్స్ చేస్తే ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు? ఫిజికల్ గా కార్తికేయుడు వెళ్ళినప్పుడు ఇతనే విన్నర్ అని తను ఒప్పుకోవాలి కదా. ఎందుకు ఒప్పుకున్నాడు? ఇక్కడ అందరు యువత ఆలోచించాలి. ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, అతను వెళ్ళిన ప్రతి చోట అతని కన్నా 2 అడుగుల ముందే ఉన్నాడు ఇతను. మరి ఇక్కడ ఉండి అక్కడికి ఎట్లా వెళ్ళాడు? ఎవరు చుట్టూ తిరిగాడు? తల్లిదండ్రుల చుట్టూ. మనం చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల చుట్టే తిరుగుతాను. ఆయనే శివుడు అంటే తల్లి, పార్వతి అంటే తల్లి అని కాదు, ధ్యానం చుట్టూ. శివుడు అంటే ధ్యానము, పార్వతి అంటే శక్తి. ధ్యాన శక్తిలో, ధ్యానంలో కూర్చున్నాడు. అది ఫిజికల్ ప్రెజెన్స్ చూపించక అలా చూపించారు మనకు అనేది మన అవగాహన. డీకోడింగ్ చేసుకోవాలి. ధ్యాన సాధన చేసినప్పుడు నువ్వు ఫాస్ట్గా పరిగెట్టే వాళ్ళకన్నా 2 అడుగులు ముందుంటావు అనే మీనింగ్ తీసుకోవాలి. చాలా మంచి పాయింట్ సార్ ఇది. 100% ఇది మీరు ఏ మెడిటేటర్ ఉన్నా వాళ్ళ అనుభవాలు అదే చెప్తారు. ఓకే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగా. సో ఇప్పుడు కార్తికేయకి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఇచ్చారు ఆయనకి. అది ఆయనలో ఉన్న అగ్రెసివ్నెస్కి, ఆయనలో ఉండే లీడర్షిప్ స్కిల్స్కి, నువ్వు పని చేయి, మన గణనాలకి నువ్వు నాయకత్వం వహించని ఇచ్చారు. రైట్. వినాయకుడికి విజ్డమ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆయనకి ఇచ్చారు. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, ఎస్. విద్యార్థులు అండర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ లీడ్స్ లెడ్ బై లార్డ్ వినాయక. ఎస్. R&D, L&D, హ్యుమానిటీస్. ఇది ఎవరికి? మన కార్తికేయ. ఆయనకి ఇచ్చింది అంతా డిఫెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఆయనకి ఇచ్చారు అంతా. ఆపరేషన్స్, సారీ కరెక్ట్ చెప్పాలంటే ఆపరేషన్స్ డిపార్ట్మెంట్. ఇవన్నీ పైనుండి మేనేజ్ చేస్తారు. అంతే, సింపుల్ గా. ఓకే, ఇప్పుడు ప్రతి విద్యార్థి వినే పదాలు ఇక్కడ కూడా ఉన్నాయి కదా. అంతే. ఆధ్యాత్మికత అంటే ఏదో మన జీవితానికి దూరం అనుకుంటున్నాం. అందులో నుంచే ఈ ఫిజికల్ గా పేర్లు వచ్చాయి. అవును, అక్కడ పేర్లు లేకపోవచ్చు. అవును, వేరే పదాలు, సంస్కృతంలో వేరే పదాలు వాడారు. అంతే. భాషతో ఉన్న సమస్య తప్పితే అది విషయంలో, ఎగ్జిక్యూషన్ లో సేమ్. ఇప్పుడు దేవుళ్ళ రాజు, రాక్షసుల రాజు అని పదాలు వాడతారు అక్కడ. ఇక్కడ ఏంటిది? మనం లీడర్, హెడ్, L&D హెడ్, అంతే, HR హెడ్, అంతే కదా. అంతే. ఇంకో డిపార్ట్మెంట్ ఏముంటది? మార్కెటింగ్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ హెడ్. ఇక్కడ అదే కదా. అంతే కదా సార్. ఓ మై గాడ్. సో మనం స్పిరిచువల్ గా అర్థమైతే ఫిజికల్ లైఫ్ ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ, చాలా. అంటే మీరు అన్న డీకోడింగ్ చాలా చాలా ఎసెన్షియల్ సార్. ఎందుకంటే మనము ఇప్పుడు కంట్రీ ఏం గో త్రూ అవుతుందంటే 2, ఒకటి హెవీ రైట్ వింగ్ మెంటాలిటీ.
అంటే ఇండియా అంటే గొప్పది, మన సాంప్రదాయం అంటే గొప్పది అని హెవీ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాం. ఎక్స్ట్రీమ్ ఇంకో పక్క లేదు ఇండియా అంటే ఏం కాదు, నథింగ్, సీన్ లేదు, ఏం లేదు, ఎవరు ఆచరించరు అని ఇది ఈ రెండు ఎక్స్ట్రీమ్ వస్తున్నాయి. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతారు పాపం. మధ్యలోకి రావాలి. ఎస్, ఇండియా అద్భుతము నిజమే, అవును గ్రేటు నిజమే, దేంట్లో అవును ఏం చెప్పబడింది Yes. అది నేర్చుకొని సాధన చేస్తే అందరూ ఒకటైతారు. అంతే సార్, ఆ ఎక్స్ట్రీమ్స్ అన్ని కలవడానికే వస్తున్నాయి దశరథ్. అదే సార్. నువ్వు ఎక్స్ట్రీమ్కు వెళ్ళకపోతే పోయినా నెట్టదే వెళ్తుంది. ఇప్పుడు ధ్యానం లేక ముందు ఫిజికల్ ఎక్స్ట్రీమ్లో ఉంటారు, అంతే ధ్యానం వచ్చినాక స్పిరిచువల్ ఎక్స్ట్రీమ్. అబ్బో ఈ బయట కన్నా ఇదే బాగుంది, అబ్బో వాళ్ళతో మాట్లాడే కన్నా ఈ జాబ్ కన్నా ఇదే బాగుంది అంటాడు. తర్వాత అర్థమవుతుంది, అమ్మా అట్లా కాదని మళ్ళీ మధ్య ద మిడిల్ పాత్ ఫోల్డ్, గోల్డెన్ మిడిల్ పాత్ ఫోల్డ్కి రావాల్సిందే. అంతే, లైఫ్ ఎప్పుడూ కంప్లీట్ అవ్వదు. నిజం. సో ఈ డీకోడింగ్లో చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు శివుడి చుట్టూ పాము, అదే ఆయన మెడలో పాము, పైన చంద్రుడు, గంగ, ఆయనకి ఒక జింక చర్మం, ఆయన చాలా సింపుల్గా ఉండడం, శూలం పట్టుకోవడం, త్రిశూలం పట్టుకోవడం, తర్వాత నంది, ఇవన్నీ మనం ఒకసారి డీకోడింగ్ చేసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే నేచర్, ప్రకృతితో సహస్తిత్వంలో ఉండడం. ఎగ్జాక్ట్లీ. సో ప్రకృతి నుంచి దూరం అయిపోయి ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్ లైఫ్, ప్లాస్టిక్ స్మైల్, ప్లాస్టిక్ స్మైల్. యా, స్మైల్ కూడా అదే వచ్చింది అందరికీ. సార్. యా, సినిమాలో కూడా చూశారు, అంతే సార్, నిజం. మహర్షి సినిమాలో కూడా చూపించారు కదా, అంతే సార్. నీ ప్లాస్టిక్ స్మైల్ మార్చుకుంటూ ఇస్తామని. 100%. ఇప్పుడు బిజినెస్లో అంతా అదే, మీరు మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 6 వరకు అదే మెయింటైన్ చేయాలి, ఇంకా అంతే, వేరే ఆప్షన్ లేదు. క్లయింట్స్, కాల్స్, బిజినెస్, కమ్యూనికేషన్, మీటింగ్స్, వీటిలో అంతా అదే. కరెక్టే. ప్లాస్టిక్ స్మైల్ మెయింటైన్ చేయడం ఎందుకు అంటే తప్పనప్పుడు భారంగా, అదే నువ్వు ఆధ్యాత్మిక సాధన చేసి ఎస్ అని ఇంటర్నలైజ్ అయినప్పుడు న్యాచురల్గా ఉంటావు కదా, ఆ స్మైల్ న్యాచురల్గా వస్తుంది. అండ్ దేర్ ఇస్ నో బైపోలారిటీ విత్ ఇన్ యూ. అది పెయిన్ ఉండదు లోపల. నవ్వు రాకపోయినా నవ్వుతూనే పెయిన్, ఇట్లా చెప్తాను కానీ అంత సీన్ లేదని. అంతే కదా సార్. నటించి ప్లాస్టిక్ నవ్వుతేనే కష్టం, న్యాచురల్ నవ్వడమే ఈజీ. హెల్తీగా ఉంటారు కూడా. సో ఈ లైఫ్ లెసన్ తీసుకొని ప్రకృతితో ఉండండి, గ్రౌండెడ్గా ఉండండి, సింపుల్గా ఉండండి, రిసోర్సెస్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి, వీలైతే హెల్ప్ చేయండి. శివతత్వం అంటే హెల్పింగ్ నేచరే. అంతే సార్. ఎక్కడ హెల్పింగ్ నేచర్ ఉందో అక్కడ శివుడు ఉన్నట్టు. 100%. ఓకే. సో ఇలా ఎన్నో లైఫ్ లెసన్స్ మనకు చెప్పడం జరిగింది. ఈ డీకోడింగ్లో చాలామంది వెనుకబడ్డారు, ఎందుకంటే ఇంకా ఏదో కోడింగ్ జరుగుతుంది వాళ్ళ మీద. యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి, మీకు తెలిసి సార్ ఇది మన మైండ్స్ మీద ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చేయాల్సింది రీఇంజనీరింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డీకోడింగ్ చేయాల్సింది, కోడింగ్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ అనేక స్టోరీలు వినడం వల్ల అదేదో శివుని పూజించారనంట, శివుని ప్రార్థించారనంట, ఆయన ఏదో మహిమలు చూపించారంట అనేసి వీళ్ళు కూడా ఆ మహిమలను దృష్టిలో పెట్టుకొని చేస్తుంటారు. ఆ మహిమలు ఎందుకు వచ్చాయి, దాని వెనకాల స్టోరీ తెలుసుకోవాలి. ఎస్. పైగా కొన్ని పుస్తకాల్లో కూడా మీరు అన్నట్టు ఎక్స్ట్రీమిజం ఎట్లుందని అంటే పూర్తిగా మనిషి జీవితం వ్యర్థం, అసలు ఇది ఒక బురదతో నిండిన జీవితం, అసలు మనం మనిషిగా పుట్టకూడదు, పొరపాటు పుట్టాం అనేటట్టుగా కొన్ని పుస్తకాల రచనలు ఉంటుంటాయి. మనిషి జన్మనే వృధా, అసలు పెద్ద కర్మలు, ఈ కర్మకంపులో కర్మలు తీర్చుకోవడానికి వచ్చిన వ్యర్థం, అసలు నేను ఎందుకు బతుకున్నా, ఆ పుస్తకం చదివినట్టు కూడా అసలు నేను ఎందుకు, జీవితం మీద విరక్తి వస్తుంది, అలాంటివి చదవద్దు. ఎగ్జాక్ట్లీ. న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ చదవాలి. మన జన్మ, మానవ జన్మ చాలా అత్యంత అద్భుతం, నేర్చుకోవడానికి, సెలబ్రేట్ చేయడానికి, ఆనందించడానికి వచ్చాం. నిజంగా చెప్పాలంటే యూత్ చెప్పేది రైట్, ఎంజాయ్ చేయడానికే వచ్చాము. కానీ ఏది, ఎంతవరకు, ఎప్పుడు అనేటువంటి బార్డర్ లైన్ ఉంది, అది తెలియాలంటే అంతే లోపలికి వెళ్ళాలి. ఒక మాన్యువల్ మనకు కావాలి, ఒక యూజర్ మాన్యువల్. ఇంకోటి ఈ మాన్యువల్ లోపలనే ఉంది, వాళ్ళు సాధన చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు 1 గంట ధ్యానం చేసి ఆఫీస్కి వెళ్తే ఎవరు రైటు ఎవరు రాంగు ఎక్కడ ఎంత ఉండాలో తెలుస్తుంది. మళ్ళీ వచ్చి ధ్యానం చేసి జరిగిన అన్ని మైండ్లో నుంచి క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా వెళ్తావు కదా. ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్లో డైరీ రైటింగ్ అని అంటాం, జర్నలింగ్ అని అంటాం. ఓకే, అదే మీరు అనేసి ధ్యానం, అది ఒక రకం కళ్ళు మూసుకొని క్లియర్ చేసుకోవాలి, పేపర్ మీద రాసి పవర్ఫుల్ చేస్తాను అంతే. ఇప్పుడు జర్నలింగ్, ఇప్పుడు కొత్త పదాలు వచ్చినాయి కదా, జర్నలింగ్ అని, అవన్నీ ఆల్రెడీ దేర్ ఇన్ అవర్ గ్రంథాల్లో ఆల్రెడీ ఉన్నాయి. అంతే.
నేను అన్నారు ఇందాక ఆఫీస్కి వెళ్ళి గంట ముందర మెడిటేషన్ చేస్తే కావాలంటే ట్రై చేసి చూడమనండి. 40 రోజులు ట్రై చేసి చూడండి ఇవాళ నుంచి. అంతే, సింపుల్, తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మనం అదే చెప్తాము. నన్ను అడుగుతారు యువత, సార్ ఎంతకాలం చేయాలి? సార్ ఫస్ట్ ఒక 40 డేస్ ఎంతకాలం మానేయాలి? మరి 40 డేస్ వెజిటేరియన్గా ఉండి సాధన చేయి. నీకేమనిపిస్తుంది? నీ బాడీ ఎలా ఉంది? నీ మైండ్ ఎలా ఉంది? నీ పనులు ఎలా జరుగుతున్నాయి? నీ సంకల్ప శక్తి ఎలా ఉంది? 40 డేస్ రీసెర్చ్, లిట్మస్ టెస్ట్. 40 డేస్ తర్వాత నీకు ఏమనిపిస్తే దట్ ఈజ్ రైట్. అంతే, కరెక్ట్. వన్ మోర్ లైఫ్ లెసన్, శివకేశవులు అని అంటాం. శివ కేశవులు, శివ కేశవులు, ఓకే, హరిహరులు, ఓకే, అంటే శివుడు నారాయణుడు. ఆయన చూడండి, శివుడు పవర్ఫుల్ పర్సనే. మరి ఆయన నేను పవర్ఫుల్ కదా, నేను ఒక్కనే ఉంటా, ఒంటరిగా ఉంటాను ఆయన ఏం అనుకోలేదే. ఏం చేసినా ఈ భూమి మీదలో కలిసి కట్టుగా చేస్తారు ఆయన, అలాంగ్ విత్ ద అసోసియేషన్ ఆఫ్ లార్డ్ శ్రీహరి, లార్డ్ విష్ణు, టీమ్. ఇప్పుడు నారాయణ అవతారాల ప్రతి అవతారాల్లో శివుని ఆయన పూజిస్తాడు, అలాగే శివుడి యొక్క అవతారాల్లో నారాయణ పూజిస్తారు. ఒకరినొకరు వాళ్ళు దే అడ్మైర్ ఈచ్ అదర్, దే యాక్సెప్ట్ ఈచ్ అదర్, కోఆపరేట్ ఈచ్ అదర్. ఫ్రెండ్షిప్ అదొక బంధం కావాలి మనకి లైఫ్లో. ఒక రైట్ ఫ్రెండ్, రైట్ అసోసియేషన్, రైట్ ఫ్యామిలీ, రైట్ గ్రూప్. విష్ణువు పవర్ఫుల్, శివుడు పవర్ఫుల్, ఇద్దరు కొట్టుకుంటే ఏమొస్తుంది? ప్రపంచం నాశనం అవుతుంది. ఏమైతే నాశనం అయిపోతుంది, అంతే సింపుల్గా. ఇప్పుడు అందుకే చూడండి, ఇప్పుడు శివుని యొక్క కృపతో హనుమంతుడు రూపం వచ్చింది, ఓకే అని మనం చెప్తూ ఉంటాం. వారి మదర్ పూజ చేయడం, తర్వాత ఇంకా వాయుదేవుడు, తర్వాత శివుడు గిఫ్ట్ అని ఉంటాం. మరి హనుమంతుడు ఎవరిని పూజించారు? రాముడిని. మరి కృష్ణుడు ఎవరిని పూజించారు? ఆయన ద్వాపర యుగంలో కృష్ణుడు ఎవరిని? శివుణ్ణి. అశ్వత్థామకి అదే మొత్తం కురుక్షేత్ర యుద్ధం జరిగాక అశ్వత్థామ తన దారుణమైన స్థితిలో ఉన్న దుర్యోధను చూశాక అశ్వత్థామ కోపం వచ్చేసో లేదంటే ఆవేశం వచ్చో, అఫ్కోర్స్ వాళ్ళ నాన్న కూడా చంపేస్తారు కాబట్టి, ఇదంతా అయిపోయాక కసి తీర్చుకోవాలి ఎలాగైనా సరే పాండవులతో ఉన్నట్టు ఆయన వెళ్తూ ఉంటే, అడవిలో అర్ధరాత్రి పూట వెళ్తూ ఉంటే, ఎందుకంటే పగలైతే ఢీ కొట్టలేరనో లేదంటే ఆవేశం అనుకోండి పోను, వెళ్తుంటే దారిలో ఒక నల్లని భయంకరమైన రూపము ఆయనకి ఎదురొచ్చింది. ఎవరంటే శివుడి యొక్క మాయ. శివుడి యొక్క మాయ రూపమే అడ్డొచ్చేసి అశ్వత్థామతో కొట్లాడడం జరిగింది. ఎంత ట్రై చేస్తున్నా అశ్వత్థామ ఆ యొక్క మాయా రూపాన్ని జయించలేకపోతున్నారు. అప్పుడు తెలిసింది ఏంటంటే సో ఇది శివతత్వం అని. సో శివుడు ఒక మాట అంటాడు సింపుల్గా, నేను నీకు డైరెక్ట్ హెల్ప్ చేయలేను, ఎందుకంటే కృష్ణుడు నన్ను ఆరాధిస్తాడు కాబట్టి హెల్ప్ చేయలేను. కృష్ణుడు ఎవరు? నారాయణుడు రూపం. సో అని ఈయన ఇంకో రకంగా నీకు ఈ ఆయుధం ఇస్తున్నాను, ఒక గొడ్డలి సంథింగ్ లేదంటే ఆయన ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా. అంటే అందరికి బోళాశంకరుడు అంటే ఎవరికి ఏం కావాలనో ఇస్తాడు, కానీ ఎవరికి ఒకరికి ఇచ్చిన ప్రకారంగా కాకుండా దానికి ఎప్పుడు ఎవరికి అవసరం. వండర్ఫుల్ దశరథ్, ఫైనల్గా యువర్ మెసేజ్ టుడే. సో మనం ఏవేవో పుస్తకాలు చదువుతాం ఏదేదో తెలుసుకోవాలని, ఫస్ట్ శివుడి గురించి తెలుసుకోండి. ఇది తెలుసుకోవడానికి పుస్తకాలు, సరైన పుస్తకాలు ఏమిటి అని వెతికితే అది మళ్ళీ పెద్ద టాస్క్. అది మీరు చెప్పినట్టు మొదటి నుంచి కూడా ఫస్ట్ ఏకాంతం కాస్త సమయం గడపండి, సాధన మొదలు పెట్టండి. అప్పుడప్పుడు గురువులు మాస్టర్స్ చెప్తుంది వింటూ ఉండండి. అన్నీ వదిలిపెట్టి పోకండి, అలాగని ప్రతి దాంట్లో ఎక్స్ట్రీమ్గా దూరకండి. ఎస్, యూ ఎక్స్పెరిమెంట్ ఇట్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. వండర్ఫుల్, దట్స్ వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ దశరథ్ సార్. థ్యాంక్ యూ. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, ఏమిటి ఆధ్యాత్మికత, ఏమిటి శివుడు. గూగుల్లో ఏది వచ్చినా అలా చూస్తున్నాం కదా, ఎందుకు ప్రపంచం అంతా శివుడు అంటున్నారు? ఏ స్టోరీ చూసినా శివతత్వం ఎందుకు వస్తుంది? వై డోంట్ యూ రీసెర్చ్ ఆన్ దిస్? డూ రీసెర్చ్ మై డియర్ యూత్. ఫస్ట్ మెడిటేషన్ చేసి లోపలికి వెళ్ళండి, మైండ్ని క్లియర్ చేయండి. ఒకానొక యువత నాకు కలిశారు, భగవద్గీత అన్ని లైట్ ఇదెందుకు అదెందుకు అని కొట్టిపడేసిన ఒక యువత ఎందుకో కృష్ణుని బుక్ చూసినాక వెంటనే అనిపించి ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో భగవద్గీత పైన. వై డోంట్ యూ డూ రీసెర్చ్ ఆన్ లార్డ్ శివ? అండ్ రెండు వర్గాలు, ఎక్స్ట్రీమ్గా ఉన్న వర్గాలంతా ఎప్పుడు ఎక్స్ట్రీమ్లో ఎవ్వరు గెలవలేదు. చరిత్ర చూసుకోండి, మీ ఇంట్లో చూసుకోండి, మీ ఫేవరెట్ హీరోలు చూసుకోండి, మీ ఫేవరెట్ పర్సన్ యొక్క లైఫ్ స్టోరీ చూసుకోండి. మీ ఫేవరెట్ హీరో సినిమా చూస్తేనే ఎక్స్ట్రీమ్లు ఉన్నప్పుడు గెలవడు, కూల్ డౌన్ అయినప్పుడే గెలుస్తారు.
కాబట్టి రెండు మధ్య మార్గంలోకి రావడానికే ధ్యానము. ఫస్ట్ అందరూ ఒక 40 రోజులు ఎక్స్పెరిమెంట్ చేసి ధ్యాన సాధన చేసి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ, ఇదేంటో మీరే తెలుసుకొని ప్రపంచానికి యువతే అందియాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.